బీఎక్స్‌ఓ అంటే ఏంది? చాలామంది ఈ మధ్యన యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే నా స్టార్టింగ్ కెరియర్‌లో చూసుకుంటే చాలామంది బీఎక్స్‌ఓతో వచ్చేవాళ్ళు. బట్ మనం చేసిన అవేర్‌నెస్ తోటి ఈ మధ్యన కొంచెం కలర్ మారిపోయిన అంటే ఈ అంగం ముందలున్న చర్మం ఉంటది కదా! ఈ అంగం యొక్క ముందలున్న చర్మము ఈ రకంగా ఉంటది గదా! పైన చర్మం ఇట్లా స్ట్రెయిట్ ఉంటుంది. కింద చర్మం మాత్రం ఇట్లా అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ అటాచ్ అయిన చర్మం అంటే ఈ పైనున్న చర్మాన్ని మనం ఫోర్ స్కిన్ అంటాం. అంటే ప్రొప్యూజల్ స్కిన్ అంటుంటాం. ఇది యూజువల్‌గా కవర్ చేసి ఉంటది. కొందరికి ఏమైతదంటే కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. దీన్నే బీఎక్స్ఓ అంటాం. బెలనైటిస్ జిరోటికా ఆబ్లిటరెన్స్. ఒక రకమైన ఇన్‌ఫ్లమేషన్ వలన బొల్లి అంటాం గదా! విటిలిగో అంటాం గదా! సేమ్ అట్లనే ఈ కలర్ మారిపోతా ఉంటది చర్మం అనేది. మెల్లగా వైట్ కలర్‌లో మారిపోతది. యూజువల్‌గా ఆడ కొంచెం బ్రౌనిష్ కలర్‌లో, బ్లాకిష్ కలర్‌లో ఉండాల్సిన చర్మం కాస్త స్లోగా తెల్ల కలర్‌గా మారిపోతది. తెల్ల కలర్‌గా మారిపోయే వరకు సార్ కలర్ మారిపోతే ఏమైతది? ఏమి ఇబ్బందుంది అని కానీ ఇక్కడ ఏమైతది అంటే అక్కడ ఇన్‌ఫ్లమేషన్ వలన అక్కడున్న ఇన్‌ఫ్లమేషన్ వల్ల ఆ కలర్ మారిపోయి ఎలాస్టిసిటీ పోతది. అంటే లాగే గుణం, వెనక్కొచ్చే గుణం పోతది. వెనక్కొచ్చే గుణం పోయిన తర్వాత స్లోగా అది అలాగే వదిలేసేస్తే గనక ఈ చర్మం పోయి కింద అతుక్కోవడం స్టార్ట్ అయితది. దీన్ని అడేషన్స్ అంటాం. అతుకులంటాం. ఈ అతుకులున్నా గాని ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే ఈ అతుకులు ముందలకొచ్చేసిన తర్వాత మనకు మూత్రం పోయే దారి ఇదనుకోండి. మెల్లగా ఈ అతుకులు ఇక్కడ గూడా అతుక్కోవడం స్టార్ట్ అయితది. అతుక్కుని ఈ డిసీజ్ లోపలున్న నాళాన్ని అంటే మూత్రం పోయే దారిని గూడా సన్నగా చేస్తది. దానివల్ల మూత్రం సన్నగా అయిపోయి దారి లేక భయంకరంగా బిగబట్టి పోయాల్సొస్తది. దీన్నే బీఎక్స్‌ఓ అంటాం. ఈ బీఎక్స్‌ఓ చాలా డేంజర్. ఎందుకంటే ఈ బీఎక్స్‌ఓ గనక కంప్లీట్ అతుకులుంటే గనక సర్జరీ గూడా పాసిబుల్ గాదు. ఎందుకంటే కంప్లీట్ అతుకులుంటే తీయడానికి రాదు. అంతేకాకుండా కాస్మెటిక్ రిజల్ట్స్ ఉండదు. ఈ గ్లాండ్స్ భాగం మొత్తం అతుక్కపోతది. ఏది హెడ్ భాగము, ఏది బుల్లెట్ భాగము, ఏది చర్మం అనేది గుర్తు గూడా పట్టడానికి రాదు. ఇట్లాంటి టైంలో ఓపెన్ సర్జరీ కూడా వెరీ కాంప్లికేటెడ్ ఉంటుంది. ఎందుకంటే బ్లీడింగ్ గాని ఇవన్నీ ఇన్‌ఫ్లమేషన్ కాబట్టి క్రానిక్ కాబట్టి ఇన్ఫెక్షన్ అవన్నీ ఉంటాయన్నట్టు. బట్ ఇట్లాంటి కేసెస్‌కు గూడా మనం స్టేప్లర్‌తో చేయొచ్చు. అదే అడ్వాంటేజ్. ఆ పాసిబిలిటీ ఓన్లీ కేఎస్ఆర్ అనే బ్రాండెడ్ స్టేప్లర్‌లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఎందుకు అంటే దీనిలో డిఫరెంట్ సైజెస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మనం ఏవైతే అతుకులు ఉన్నాయో, ఆ అతుకులన్నిటిని తీసేసుకుంటూ లోపలికెళ్ళిపోయి, మనం అక్కడ ఉన్న చర్మాన్ని తీసేయడం వల్ల ఆ బుల్లెట్ భాగాన్ని అన్నిటిని కాపాడగలుగుతాం.